రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఒకేడాది ఉన్న తీరుగా మరో ఏడాది ఉండే అవకాశం లేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరని ఏడాది సమయంలోనే అనేక విషయాలు రాజకీయంగా చోటు చేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవిని లోకేష్ కు ఇవ్వాలంటూ డిమాండ్ పెద్ద సౌండ్ పార్టీ నేతల నుంచి వినిపించడం, దానిని చంద్రబాబు స్వయంగా ఆఫ్ చేయడంతో కొంతవరకు వివాదం సద్దుమణిగిందనే అనుకోవాలి. ఎందుకంటే ఈ నినాదం సద్దుమణగడం తాత్కాలికమేనని అందరికీ తెలుసు. ఎందుకంటే నారా లోకేష్ ను ప్రతి టీడీపీ కార్యకర్త తమ భవిష్యత్ నేతగానే భావిస్తున్నారు. అలాగే ఎప్పటి నుంచో చూస్తున్నారు. చంద్రబాబు సీఎంగా అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం అది జరగదన్నది కూడా పార్టీ నేతలకు తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకే వర్గానికి చెందిన వారికి ఇచ్చే సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్ లో లేకపోవడమే. పవన్ కళ్యాణ్ కూడా అగ్రకుల సామాజిక వర్గమే కావడంతో మరో ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రం మరో అగ్రకులానికి ఇచ్చే అవకాశం లేదు. అందుకు చంద్రబాబు సుతారము అంగీకరించరు. అందుకే ఆ నినాదాన్ని ఆదిలోనే చంద్రబాబు సమర్థవంతంగా తుంచి వేయగలరు. అయితే ఎవరూ కాదనలేని వాస్తవం మాత్రం చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేది లోకేష్ మాత్రమేనని అందరూ ఆ నినాదాన్ని అనుకున్నారన్నది పబ్లిక్ టాక్. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో చంద్రబాబు తన కంటే చాలా సీనియర్. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ తనను తాను పోల్చుకోరు. అందుకే శాసనసభ సాక్షిగా పవన్ కళ్యాణ్ మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. మరో ఉప ముఖ్యమంత్రి పదవిని వేరొకరికి ఇస్తే తన అభిమానులతో పాటు సొంత సామాజిక వర్గం నుంచి కూడా ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందుకే ఈ విషయంలో మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతనే ఆ నినాదాన్ని తాత్కాలికంగా ఆపగలరు. అయితే ఇద్దరు వయసులో చిన్నవారే. రాజకీయంగా ఇద్దరికి భవిష్యత్ ఉంది. 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేయాల్సిన అవసరాన్ని కూడా ఇద్దరు గుర్తించాల్సి ఉంది. అదే సమయంలో ఇద్దరు పోటీ పడితే విడిపోయి పడిపోతామని కూడా ఇద్దరికి తెలియంది కాదు. అందుకే పట్టుబట్టారు. అలాగని పట్టు విడుపులకు పోరు. ఎవరి పందా వారిదే, ఎవరి ఆలోచనలు వారివే. వీరిద్దరిని సమతూకంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత చంద్రబాబు చేతుల్లోనే ఉంది. చంద్రబాబు ఎవరి పక్షమో వహించే వీలు లేదు. అయితే ఇది దీర్ఘకాలంగా పనిచేయదని, భవిష్యత్తులో ఈ ఇద్దరి నేతల మధ్య పోటీ తప్పదన్న విశ్లేషణలు సోషల్ మీడియాలో బాగా వినపడుతున్నాయి. జనసేన నేతలు కూడా ఇదే రకమైన పోస్టులు నెట్టింట పెడుతున్నారు.